దేవాతి దేవునికి మొట్టమొదటిగా వందనాలు చెల్లించుకుంటున్నానండి. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు కదా? మరి ఈరోజు మనకి స్త్రీల సమాజం అని ఎంతమందికి గుర్తుందో నాకు తెలియదు, కానీ బుధవారం మన మందిరంలో ప్రార్థనా మందిరం అనేది బుధవారం అనేది స్త్రీలది అనేది గుర్తుంచుకుంటే మనం యూట్యూబ్లో కానీ లేకపోతే చర్చిలో కానీ ఎక్కడైనా దేవుణ్ణి ఆరాధించగలం. స్త్రీలం అనే వాళ్ళని బుధవారం మన చర్చిలో బుధవారం అనేది గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కరూ చూస్తారని నేను ఆశపడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను. స్తుతులకు పాత్రుడును సర్వలోకానికి సృష్టికర్తమైంటి మా పరలోకపు రాజా, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఈ సమయం ఇచ్చావంటే కేవలం నీ కృపే నాయన. నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో మా భారతదేశంలో భయంకరంగా కరోనా నాయన ప్రబలుచున్నది నాయన. ఇదిగో లాక్డౌన్ ఈ దినము నుండి నెలాఖరు వరకు కూడా చేస్తారు కొన్ని ప్రదేశాల్లోనే చెప్తున్నారు ప్రభా. మరి మా సాలూరుపట్నం కూడా లాక్డౌన్ చేయడానికి నా తండ్రి నాయన అధికారులు నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రభా. నీవే సహాయం చేయండి అయా. నీ ఉగ్రతను ఆపండి ప్రభా. నీకు మహిమకరముగా మేము జీవించుటకు సహాయం చేయండి నాయన. అయా అనేక మంది ప్రార్థనా విజ్ఞాపనలు చేస్తున్నారు ప్రభా. ఆ ప్రార్థనల పైన ఆసీనుడు అయి ఉన్న మా దేవ, నీ సహాయం కావాలి తండ్రి. ఇదిగో నాయన నీ సన్నిధిలోకి వచ్చినాం ప్రభా. స్త్రీలమైన మేము నేను ఆరాధించి స్తుతించి కీర్తించి కన్నీటితో నీకు మొరపెట్టుకున్నట్టు సహాయం చేయమని నీ కృపా వాత్సల్యంతో నాయన మమ్మల్ని నింపి బలపరచమని అయా. ఇదిగో పాటల్లోనివ్వండి నాయన, వాక్యం చదువుట్లోనివ్వండి అయా. నాయన నీ దాసురాలు ఎత్తుతున్న వాక్యములోనివ్వండి. అనేక మంది చూసుటకు నా తండ్రి నీ సహాయం దయచేసి పెట్టండి ప్రభా. అయా కనికరించండి నాయన. అయా నాయన వాక్యం చదివేటప్పుడు అవి పులుముగా నాయన నీ దాసురాలు చెప్తూ ఉంటుండగా మంచి స్వరాన్ని ఇవ్వండి. ఏడంత ఆత్మతో నింపండి అయా నాయన. నీ దాసురాలు మరుగుపరిచి నీ స్వరంతో నాయన మాట్లాడి అనేక హృదయాలు నాయన వాక్యం వినుచుంటుండగా కదిలింప చేయమని అడుగుతున్నాను ప్రభా. అయా విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాప హృదయంతో కన్నీటితో నీకు మొరపెట్టే స్త్రీలముగా సిద్ధపరచమని నీ సహాయంతో నింపమని మీ ప్రియ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మరి ఈ వాక్యాన్ని వీక్షించే వారందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా మన సంఘ స్త్రీలందరూ కూడా సంతోషంగా ఉండాలని నేను నమ్ముతున్నానండి. కుటుంబాలందరూ ఎలా ఉన్నారు? ఇంటికి లాక్డౌన్ ఓపెన్ అయిపోయింది కదా, అందరూ రోడ్ల మీదకి వచ్చేది. ఎవరి జాగ్రత్తలో వారు ఉండండి. ఎందుకంటే ఇంకా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఆ వైరస్ అన్నది ఇంకా అంతం అవ్వలేదు కనుక మనం ఎవరి కుటుంబాలు వాళ్ళ ఇళ్లలోనే ఉండి మన జాగ్రత్తలు మనం తీసుకుంటూ ఉండాలి. అయితే ఈరోజు మనం ఆరాధన కొరకై మనం దేవుని స్తుతించుకోవడానికి 455 పాట, కీర్తన పుస్తకం నుండి 455 పాట పాడుతున్నాము. యేసు స్వామి నీకు నేను పాట. యేసు స్వామి నీకు నేను నా నీ సన్నిధిలో వసించి ఆశతో సేవింతును. నా సమస్తము నా సురక్ష వారికితు నా సమస్తము. యేసు స్వామి నీకే నేను దోసిలోకి మ్రొక్కెదను.
నా సమస్తము నా సమస్తము నా సర్వశక్తికి నా సమస్తము నీకు నన్ను యేసు ప్రభు నీదు ప్రేమ శక్తి నీదు దీవె నీయవే నా సమస్తము నా సమస్తము నా సురక్షకునికి నా సమస్తము యేసు నీవే నా సర్వస్తి ఆశ్రయజ్వాలన్ పొందితి సురక్షణానందమ హల్లెలూయా స్తోత్రము నా సమస్తము నా సమస్తము నా సురక్షకునికి నా సమస్తము. ఈ దినం ఇశ్రాయేలు సమాజం కొరకు ఏర్పాటు చేయబడ్డ వాక్య భాగము చదువుకుందాం. 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనము. 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనము ఇలాగ రాయబడి ఉన్నది. నిర్భరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు. దేవుడి వాక్యం దీవించుగాక. మరి ఒకసారి మన ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న వారందరికీ నా వందనాలు తెలియజేసుకుంటాను. మరి ముఖ్యంగా ఈ చక్కని అవకాశాన్ని ఇచ్చిన దేవాదేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ లాక్డౌన్ ఓపెన్ అయిపోయింది. వైరస్ మాత్రం విజృంభిస్తుంది. ఇంకా మనుషులందరూ బయట తిరిగేస్తున్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు షాపింగ్ వెళ్ళిపోవడాలు అన్నీ జరుగుతున్నాయి. కానీ ఈ సమయంలో మనం ఇంకా జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే లాక్డౌన్ ఓపెన్ అయిపోయింది కదా, ఏం పర్వాలేదు అని చెప్పి ఎవరు బయటకు వెళ్ళొద్దండి. దయచేసి ఇళ్ళలోనే ఎవరిలో వాళ్ళు ఉండండి. పిల్లల్ని జాగ్రత్త ఇళ్ళలోనే ఉంచండి. బయటికి వెళ్ళకుండా చూసుకోండి. ఎందుకంటే ఎక్కువ మరణ సంఖ్య ఎక్కువైపోతుంది. చాలామంది చనిపోతున్నారు. ఈ వైరస్ కూడా రూపం మార్చిందంట. చూడండి, ఇప్పుడు ఊసరి వెళ్ళి రూపాలు ఎలా మారుస్తుంది, ఆ టైప్లో కూడా ఈ వైరస్ రూపం మారుస్తుందంట. ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపాన్ని అది దాలుస్తుంది. కనుక అందరూ జాగ్రత్త. ఎందుకంటే ఇంకా ఏంటంటే బాగా సివియర్ అయిపోతుంది అనమాట. అంటే చావుని తీసుకొస్తుందంట. కనుక జాగ్రత్తగా ఉండండి, ధైర్యంగా ఉండండి. మరి ముఖ్యంగా ఈ చూపించే వాటిని చూసి మీరు టీవీలో చూపించేవి చూసి భయపడిపోవడం అది చేయొద్దు. కాకపోతే మన జాగ్రత్తలు మనం ఉండాలా, కొంచెం పాటించాలా పద్ధతులు అవి. గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ అవి మనం జాగ్రత్తగా పాటిస్తున్నట్లయితే మనకి మన ముఖ్యంగా ఏంటంటే దేవుల్లో మనం బలంగా ఉంటే ఖచ్చితంగా వైరస్ కాదు కదా, ఏది కూడా మనల్ని పడదలేదు. కనుక మనందరం కూడా దేవుల్లో మనం విశ్వాసంలో బలపడి జీవిద్దాం అనుకుని జాగ్రత్తగా ఉందాము. రూల్స్ అన్ని చక్కగా పాటిద్దాము. అయితే వాక్యంలోకి వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకుందామమ్మా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మమ్మల్ని అతిథిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున మా తండ్రి, మరి ముఖ్యంగా గడిచిన వారం బుధవారం నుండి ఈ బుధవారం వరకు మీరు మాకు తోడుకుని నడిపించిన విధానం బట్టి మీకు వేలాది వందనాలు, లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి ముఖ్యంగా ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా సజీవుల లెక్కలో లేపినందుకు మీకు వేలాది వందనాలు, లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం
చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి మాకు ఎంతో గొప్ప భాగ్యాన్ని మరి మాకు అనుగ్రహించినావు ప్రభా. తండ్రి మరి ఎంతోమంది మరి చనిపోతున్నారు ప్రభా. అయినప్పటికీ మేము బహు పాపులమైనప్పటిగా మాకు మమ్మల్ని సజీవులలోంచి మాకు ఇచ్చిన ప్రాణాన్ని బట్టి జీవితాన్ని బట్టి మీకు వేలాది వందనాలు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మీకు వందనాలు ప్రభా, వందనాలు తండ్రి. ఏముచ్చి మీరు మేము తీర్చుకోగలం ప్రభా. అవును తండ్రి. తండ్రి మరి దేవా మరి ముఖ్యంగా లోకంలో ఉన్న వైరస్ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి ఎంతో భయంకరంగా ఇది విజృంభిస్తుందండి ప్రభా. తండ్రి మరణ శక్తి ఎక్కువైపోయింది ప్రభా. తండ్రి మరి అంతం చేయగలరు దేవుడు నీవు ఒక్కడే ప్రభా. తండ్రి కనుక నీ చేతుల్లో అది సమర్పిస్తున్నాను ప్రభా. దయచేసి ప్రభా నీ వాత్సల్యత నీ కృప ప్రేమ అని చూపించి తండ్రి మానవులపై చూపించి తండ్రి నీ బిడ్డలపై కురిపించి తండ్రి మరి ఈ వైరస్ని యేసు నామంలో అంతం చేయని ప్రభా. యేసు నామంలో అది మాయమైపోయేలా చేయని ప్రభా. యేసు నామంలో అది నాశనం అయిపోయేలా చేయి ప్రభా. అవును తండ్రి. తండ్రి మరి ముఖ్యంగా దేవా ఈ సమయంలో మరి జరుగుతున్న మరి ఈ స్త్రీల సమాజ కూడిక రికార్డింగ్ అందరిలో ఆది నుంచి అంతం వరకు మీరే తోడుగుని నడిపించండి. మీరే ఆధిపత్యాన్ని వహించండి ప్రభా. మరి ముఖ్యంగా ఇంతసేపు మా పాటల్లోని ప్రార్థనని వాక్యపట్నంలో మీరు నడిపించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి ఈ కూడికను మరి నడిపిస్తున్న మరి దెబోరమ్మ గారిని దీవించి ఆశీర్వదించండి. వృద్ధాప్య దీవెనలు ఆమెకు అనుగ్రహించండి. ఆమె పరిచర్లో మీరు తోడుకుండండి. ఆమెకు క్షేమాన్ని అనుగ్రహించండి ప్రభా. అదే విధంగా తండ్రి మరి రికార్డింగ్ చేస్తున్న మరి తరుణి దీవించి ఆశీర్వదించండి. ఆవిడికి మంచి ఫ్యూచర్ని అనుగ్రహించండి. చదువులో మీరు తోడుకుండండి ప్రభా. అదే విధంగా ఇప్పుడు నేను వాక్యం అంచేచుగా నాకు మీ శక్తిని మరి మీ జ్ఞానాన్ని ఆత్మీయ జ్ఞానాన్ని నడిపింపుని బలాన్ని నాకు అనుగ్రహించు ప్రభా. ఏడంతుల ఆత్మతో నన్ను పట్టుకొని ప్రభా. తండ్రి మరి నా నోటిని నీ బొరగా వాడుకో ప్రభా. మరి ముఖ్యంగా తండ్రి నాకు ధైర్యాన్ని అనుగ్రహించు ప్రభా. ధైర్యంగా ఇక్కడ నిలబడి వాక్యాన్ని చెప్పగలిగే వాక్చాతుర్యాన్ని శక్తిని నాకు ఆత్మీయ జ్ఞానాన్ని ఆత్మీయ నడిపింపుని అనుగ్రహించు ప్రభా. తండ్రి మరి ముఖ్యంగా తండ్రి నేను ఇక్కడ నిలబడిన దాన్ని నేనైనప్పటికీ తండ్రి నా నోటి ద్వారా నీవు మాట్లాడు ప్రభా. తండ్రి అవును దేవా. తండ్రి నా మరి ఈ బలమైన మాటలు వచ్చేలా చేయండి తండ్రి. ఆ మాటలు కూడా ప్రతి ఒక్కరికి వినే ప్రతి ఒక్క బిడ్డకి అది దీవెనకరంగా ఉండేలా చేయండి తండ్రి. నా హృదయ దానములు నా నోటి మాటలు నీకు అంగీకారంలో ఉండేలా చేయండి ప్రభా. అవును తండ్రి. తండ్రి మరి ముఖ్యంగా తండ్రి ప్రతి ఒక్క మాట నేను పలికే మాట అది నీదై ఉండేలా చేయ ప్రభా. నీవే నా నోటి ద్వారా మాట్లాడండి ప్రభా. ఎందుకంటే మేము మానవులు నిమిత్తం మాత్రమే ప్రభా. ఇక్కడ నడిపించేవాడు నీ ఒక్కడే కనుక ప్రభా. నీ ఉండి మమ్మల్ని నడిపించండి ప్రభా. నన్ను నడిపించు ప్రభా. మరి తండ్రి బలంగా నన్ను వాడుకో ప్రభా. అవును తండ్రి. నీకు ఉపయోగకరంగా నేను జీవించేలాగా నన్ను నడిపించండి. నాకు నేర్పించండి ప్రభా. తండ్రి అదే విధంగా ఇప్పుడు మరి వాక్యం చెప్పుచుండగా నీ ఆత్మీయ శక్తి ధైర్యాన్ని నాకు అనుగ్రహించి మరి తండ్రి మా సంఘ కుటుంబాలన్నింటినీ కూడా దీవించి ప్రతి ఒక్కరిని మీ చేతులకు సమర్పించుకుంటున్నాను. ప్రతి ఒక్కరి చుట్టూ మీ అగ్ని కంచెం వేసి మీ రక్తంతో ముద్రించమని ఈ కూడికను అంతటి కూడా మీ రక్తంతో ముద్రించమని ఈ చిన్న ప్రార్థన ఆలకించమని యేసు నామం పేరట అదే విధంగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అయితే ఈరోజు మనం చెప్పుకోబోయే వాక్యము అంశం పేరు ఏమిటంటే ఇంకా బంధింపబడి ఉన్నామా. అంటే బంధింపబడి ఉన్నామంటే ఏది దేంట్లో బంధింపబడి ఉన్నట్లుగా మనం పాపపు దాసులుగా అంటే సాతానుకు బందీలుగా ఉన్నామా ఏంటో మనం ఒకసారి పరీక్షించుకోవాలి. అయితే మనం లోకంలోకి చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క మానవుడు కూడా పాపిగానే మనం కడుపులో తల్లిగా కడుపులో పిల్లముగా ఉన్నప్పుడే మనం పాపులము కదండి. పాపంలోనే మనం పుట్టాము, పాపంలోనే మనం పెరుగుతున్నాము. అయితే పాపం చేసే ప్రతి ఒక్కరు కూడా ఎవరికంటే దాసులు సాతానుడికి దాసులుగానే ఉంటున్నారు. అదే వాక్యంలో కూడా మనం చూస్తాం. సో లోకాన్ని చూసినట్లయితే మనుషులందరూ ఒక్కొక్కసారి ఏంటంట సరదాగా వారు అలవాటు చేసుకున్న అలవాట్లంట అవి ఏంటంటే వారి జీవితాన్ని నాశనం చేసే దిశగా అది మారిపోతుంది అంట. అంటే తీసుకువెళ్ళిపోతుంది అనమాట. ఆ సరదాగానే చేస్తారు. ఆ అలవాటు ఏదో చేస్తుంటారు. అంటే ఇప్పుడు చూడండి కుర్రోళ్ళు అంటే ఏం చేస్తారు సరదాగా గొప్పకి అంటే హీరోయిజం చూపించుకోవడానికి కానీ ఏం చేస్తారు కొంతమంది సిగరెట్లు తాగడం మొదలు పెడతారు. అదేంటంటే స్టైల్ కానీ లేకపోతే ఏమంటారు ఇప్పుడు కల్చర్ అంటున్నారు. ఆ కల్చర్ అది ఏదో మంచి కల్చర్ అనుకుంటున్నారు కానీ అది జీవితాన్ని నాశనం చేసేదని అనుకోవట్లేదు. దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళు సిగరెట్ గొప్ప చూపించుకోవడానికి సిగరెట్ అంటే ఏంటంటే
విడిచిపెట్టడానికి అనమాట. అలాంటి అలవాట్లు చేసుకుని ఏం చేస్తున్నారు, వాళ్ళ ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారు, వాళ్ళ జీవితాన్ని కూడా నాశనం చేసుకుంటారు. అంటే ఏంటంటే ఇలాగ సరదాగా చిన్న చిన్న అలవాట్లు ఏవో చేసుకుంటారు ముందు పిల్లలు, పెద్ద కుర్రోళ్ళు, లేకపోతే అమ్మాయిలు అయితేనేంటి, ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే అదే ఆఖరికి ఏం చేస్తున్నారంట, సాతానికి బానిసలుగా అయిపోయేలాగా ఆ అలవాటు చేస్తుందంట. కనుక మనం అందరూ కూడా చాలా జాగ్రత్త ఉండాలి. సాతానికి బానిసలు అవ్వకుండా మనం జాగ్రత్త పరుచుకుంటూ ఉండాలన్నమాట. అయితే ఒకప్పుడు మన దేశం దేనికి బానిసలుగా ఉన్నారు చెప్పండి? ఈ బ్రిటిషర్స్ చేతిలో మనం అందరం కూడా బానిసలుగానే ఉన్నాము. అయితే ఆ సమయంలో ఎంతో భయంకరమైన హింసలు చాలా మంది అనుభవించారు. అయితే అయినప్పటికీ కూడా మన నాయకులు అందరూ ఏం చేశారు, దేశ స్వాతంత్రం కోసం ఎంతగానో పాటుపడి ఆఖరికి వాళ్ళ ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు చాలా మంది. అయినప్పటికీ కూడా ఆఖరికి ఏం చేశారు, మనందరికీ కూడా స్వాతంత్రాన్ని తీసుకొచ్చి పెట్టారు కదండి మన స్వాతంత్ర యోధులందరూ కూడా. అయితే బ్రిటిష్ బానిసత్వం నుంచి మనం విడిపించబడ్డాం, కానీ ఇంకా మనం దేని బానిసత్వం ఉంటేమంట, చిక్కుకుపోయి ఉంటేమంట, సాతానుడి యొక్క చేతుల్లోని బానిసలుగా మనం ఉండిపోయామన్నమాట. అయితే చూడండి, అంటే యేసుక్రీస్తు మనందరినీ కూడా కాపాడడానికి, ఆ సాతాను నుంచి విడిపించడానికని ఆయన ఈ లోకానికి వచ్చాడు కదండి. శరీరం రూపం దాల్చి ఆయన మానవుడిగా మన మధ్యకు వచ్చాడు కదండి. మన మధ్యకు వచ్చి మనందరి పాపాల నుంచి మనందరిని రక్షించడానికి ఆయన శిలువ మీద మరణం పొందాడు. ఎంతో శిక్షణ అనుభవించాడు, ఎంతో భయంకర బాధని, శరీర బాధని అంతటినీ కూడా మరి ఆయన ఫిజికల్గా అయితేనేంటి, మెంటల్గా అయితేనేంటి ఎంతో టార్చర్ ఆయన అనుభవించాడు. అయినప్పటికీ ఆయన అనుభవించినా కూడా మనం బాగుండాలని, మనం అంటే సాతాను చేతుల నుంచి మనం విడిపించబడాలని, లేకపోతే పాప ఊబిలో నుంచి మనం పైకి లేవనెత్తాలని కానీ ఆయన ఎన్నో బాధలు పడి మనల్ని అందరినీ రక్షించాడు. కానీ ఆయన మానవులు ఎలా ఉంటున్నారంట, సాతానికి బందీలుగానే ఉండాలని చూస్తున్నారంట. అంటే వాళ్ళు ఏంటంటే లోకానికి బానిసలు అయిపోతున్నారు. లోకంలో ఉన్న ఆశల వల్ల, లోకాశల వల్ల, లోకేచ్ఛల వల్ల ఏంటంట లోకం వైపు వారు చూపుంటుంది, మళ్ళీపోతుంది. అటుపక్క మళ్ళీపోయి దేవుడు మనల్ని ఎంతగా విడిపించినా కూడా మనుషులంట దానికి అట్రాక్ట్ అయిపోతున్నారు అన్నమాట. బానిసత్వం అంటే సాతానికి, పాపపు జీవితానికి అట్రాక్ట్ అయిపోయి దానికి సాతానుడికి బానిసలుగా అయిపోతున్నారు. అయితే అపవాది ఎటువంటి వాడంట, గర్జించు సింహం వలె ఉంటాడు కదా. అంటే ఏంటండి, ఎప్పుడు చూసినా మన ప్రతి ఒక్కరి గృహం దగ్గరంట బయట తలుపు దగ్గర కాపుగా వస్తూ ఉంటాడంట. ఎప్పుడు ఎవరు స్పందిస్తే, ఎప్పుడు ఏ ఇంట్లో మనం దూరిపోదామా, ఎవరిలో దూరిపోదామా అన్న దీంతో వాడు ఎప్పుడు కూడా అల్లాడుతూ అంటే తిరుగుతూ ఉంటాడు, లోకమంతా తిరుగుతూ ఉంటాడు అనమాట. మన చుట్టూరు తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడు ఎవరిపై దాడి చేద్దామా, ఎవరిని మనం వశం చేసుకుందామా, ఎవరిని ఇంట్లో నాశనం చేద్దామని చూస్తూ ఉంటాడు సాతానుడు అన్నవాడు. అయితే కాబట్టి ఏంటి, మనుషులందరూ బ్రిటిషర్స్ నుంచి మనం స్వాతంత్రం పొందుకున్నాం, కానీ ఈ సాతానుడి నుంచి మాత్రం, బానిసత్వం నుంచి మాత్రం స్వాతంత్రం పొందుకోలేకపోతున్నారు మనుషులు. అంటే ఏంటి, వాళ్ళ దురాలవాట్ల వల్ల, లేకపోతే వాళ్ళ దురాశల వల్ల, లేకపోతే వారు చేసిన చిన్న చిన్న పాపాల వల్ల కూడా ఏంటంటే దానికి బానిసలు అయిపోయి దానికి బందీలుగా ఉండిపోతున్నారు. సో మనం అందరూ ఎలా ఉండాలంటే ఒక్కసారి మనందరినీ మనం ఒకసారి పరీక్షించుకోవడం, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామా ఏంటని చెప్పి. ఎందుకు దేవుడు ఈ మాటలు మనకు చెప్తున్నాడు, మనం దేవుడు ఎన్నోసార్లు హెచ్చరిస్తున్నాడు కదండి, వాక్యంలో ఎన్నోసార్లు హెచ్చరిస్తున్నాడు. అయితే ఆ హెచ్చరికలు అన్నింటినీ మనం పాటించే వరకు ఉండాలి, కానీ హెచ్చరికల్ని అన్నింటినీ పక్కన పెట్టేసి మనకు సాతానికి బానిసలుగా ఉండేలాగా మాత్రం మనం ఎన్నడూ ఉండకూడదు. సో అయితే ఈ మనం బలహీనుల చేతిలో బందీ అయిన బలవంతుడు అంట. చూడండి, బలహీనుల చేతిలో బందీ అయిన బలవంతుడు. ఇది చూసుకుంటే మన లోకంలో చూసుకున్నట్లయితే దేవుల్లో ఎదుగుతున్న వారు ఎంతో మందిని చూస్తున్నాం. ఎంతో ఇదిగా వాళ్ళు అంటే ఎంతో దేవుని భయభక్తులు కలిగి నివసిస్తున్న వారు, జీవిస్తున్న వారు ఎంతో మందిని చూస్తున్నారు, ఎంతో భక్తిగా ఉంటారు. కానీ ఏమవుతుందంట, ఏదో ఒక రకంగా సాతాను ఏం చేస్తాడంట, సాతానుడు వాళ్ళ పతనం కోసం ఎదురు చూస్తూ ఉంటాడంట. అంటే వాళ్ళని ఎలాగ మనం పడగొడదామా, ఏ రకంగా వారిని నాశనం చేద్దామా అని చెప్పుడు ఒక కన్ను వారిపై ఉంచుతాడంట. అంటే కనిపెడతా ఉంటాడు అనమాట. ఎక్కడ గబుక్కుని
దిగజారిపోతే అప్పుడు వాళ్ళని పట్టించుకుంటారని చెప్పి చూస్తారు. అంటే ఏంటి, ఎలా పడుకోవడం అంటే ఎలా వాళ్ళని ఎలా పడదోస్తారంట, వాళ్ళకి ఏ అనారోగ్యం ఇచ్చో లేకపోతే ఏ కష్టాలు ఇచ్చో ఏదో ఒకటి చేసి మొత్తానికి వాళ్ళ నాశనం కోరుతూ ఉంటారు అనమాట. వాళ్ళు ఎలా నాశనం చేసుకుందామా, అతని వశంలో ఎలా పెట్టుకుందామా, ఎలాగ బంధించేసుకుందామా అని చెప్పి ఎప్పుడూ కనిపెడతా ఉంటాడు. ఏదో రకంగా వాడు మనుషులకి వాడు ఆశ చూపించి వాళ్ళని వాడి వశం చేసుకోవాలని చూస్తూ ఉంటాడు. అంటే వారి జీవితాన్ని చెడగొట్టాలని, లేకపోతే వాళ్ళని చెడగొట్టాలని, వాళ్ళు పాడు చేయాలని చూస్తూ ఉంటాడు. అయితే మన ఇక్కడ యేసయ్యని చూసినట్లయితే ఆయన 40 దినాలు ఉపవాసం చేశారు కదండి. ఉపవాసం చేసిన తర్వాత ఆయన సాతానుడు 3 సార్లు ఆయన్ని శోధించాడు కదా. ఎంత శోధించినప్పటికీ ఆయన దేవుని కుమారుడు కాబట్టి, ఆయన తండ్రి మీద ఎంతో విశ్వాసంతో ఆయన ఉన్నాడు కాబట్టి చూడండి, అది ఎంత పడదోయాలని చూసినా కూడా ఆయన దాని విచ్చులో పడకుండా ఆయన ఉన్నాడు, తను కాపాడుకున్నాడు కదండి. అంటే ఎంతో ప్రయత్నించాడు, ఎలాగైనా పడేద్దాము అని చెప్పి వాడికి తెలుసు, ఈయన దేవుని కుమారుడు అని తెలుసు. అయినప్పటికీ కూడా ఎలా నాశనం చేద్దామో, ఎలా పడదోద్దామో అని చెప్పి ప్రయత్నించాడు. కానీ వాడి ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయాయి కదండి. అయితే అంత పెద్ద వ్యక్తి అంటే దేవుని కుమారుడినే యేసు ప్రభువుని వాడు శోధించాడంటే మనం ఏ పాటి వారు చెప్పండి. మానవులు నిమిత్త మాత్రం మనం చిన్న పురుగు వంటి వారు కదా, మనం ఇట్టే పడదోసేయగలడు. కనుక మనందరూ ఎలా ఉండాలంట, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈజీగా మనల్ని కిందకి అతను నేలకి తొక్కి వేసేవాడు. అప్పుడు ఎల్లప్పుడు ఎలా ఉన్నాడు, గర్జించు సింహం వలె. మన వాక్యంలో చదువుతాం సార్, 1 పేతురు 5:8 చదువుతామా. 1 పేతురు 5:8. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృగుదురా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. చూసారా, అంటే మనం చాలా నిబ్బరమైన బుద్ధి కలిగి మనం జీవించాలన్నమాట. ఎందుకంటే మన విరోధి అంటారు సాతానుడే, ఇంకెవరు కాదు, అపవాది. కనుక ఎప్పుడు వాడు ఎలా అంటే గర్జించి సింహం వల్లే అల్లాడుతూ తిరుగుతూ ఉంటాడు, మన చుట్టూరే తిరుగుతూ ఉంటాడు. కనుక మనం ఎలా పడదోయాలో, ఎలా మింగేద్దారని చూస్తుంటాడు. కనుక మనందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంట, పెద్ద పెద్ద సేవకుల్ని అది నాశనం చేయాలని చూసిందంట. ఎంతో మంచి సేవకుల్ని, ఎంతో చక్కగా వాక్యాన్ని ఉపదేశించే వారిని మళ్ళీ వాళ్ళు ఏంటి ఎలా పడదోయాలని చూస్తుందంట. సాతాను ఆశ, డబ్బు ఆశ చూపించి, హోదా ఆశ చూపించి, అంటే ఏంటి చూడండి, ఇంత పెద్ద సేవకుని అయిపోయింది కనుక అన్న ఆలోచన వారికి వచ్చేలాగా. అంటే ఏంటి అలాంటిది ఆశ, అంటే ఏంటిది గొప్పకు పోయేలాగా వారు గర్వం వచ్చేసి అలాంటి ఆశలు చూపించి, డబ్బు ఆశ చూపించి పడదోయాలని ఎందరినో దైవ సేవకులని, పెద్ద పెద్ద దైవ సేవకుల్ని పడదోయాలని చూస్తూ ఉంటాడంట. సో అటువంటి చూడండి, మనం చూసి ఎంతైనా మనందరం మానవులు కనుక ఇలాగ చాలామంది పడిపోయిన వారు కూడా ఉన్నారు. ఎంతో మంచి సేవ చేసి కూడా ఆఖరికి సాతాను ఉచ్చుల్లో పడిపోయిన వారిని ఎంతోమంది మనం చూస్తున్నాం. కనుక అటువంటి అంటే అంత గొప్ప దైవ సేవకులు, భక్తి పనులు కూడా సాతాను ఉచ్చుల్లో పడిపోయారు అంటే మనం ఎంత మాత్రం చెప్పండి. కనుక మనం అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి కదండి. ఎల్లప్పుడూ మనల్ని మనం కాపాడుకుంటూ ఉండాలా, మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండేలాగా మనం అందరూ ఉండాలి కదండి. సో అయితే న్యాయాధిపతులు 16వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే వాక్యంలోని, అంటే ఇంటికి పెంచాలండి, అంటే వాక్యం అంతా చదవాలి. అందులో ఒక వ్యక్తి కోసం మనం చూస్తున్నాము. అయితే ఎవరతను, సంసోన్ కోసం. అయితే సంసోన్ ఎటువంటి వాడంట, చాలా బలవంతుడు కదా, చాలా బలమైన వాడు. ఎవరు అతన్ని మామూలుగా మానవులు చూసుకున్నట్లయితే అతనికి ఇంకొక మనిషి వెళ్ళి అతను పడగలేదు, అంత బలవంతుడు అనమాట. చాలా బలం, సింహాలతోటి అతను ఫైటింగ్ చేశాడు, సింహాలనే చంపాడు కదండి. అటువంటి వాళ్ళతో ఎవరు కూడా పోటీ పడలేరు. కానీ అక్కడికి ఏమైందంట, అంత దేవుని సేవ చేసినాడు, దేవుని పరిచయం చేసినాడు, దేవుని ఆత్మతో నింపబడిన వాడుగా ఉన్నాడు. అసలు ఎన్నో దేవుని కార్యాలు చేశాడు. అటువంటిది సంసోనుని పడదోసింది కదండి, సాతానుని పడదోసాడు. అయితే ఎలా పడదోసాడంట, ఒక స్త్రీ ద్వారా అతను పడదోయబడ్డాడు. అయితే మన ఇక్కడ సంసోన్ని చూసినట్లయితే సంసోన్ని సాతానుడు ఎలా పడదోసాడంట, ఒక స్త్రీ ద్వారా పడదోసాడు కదండి. అయితే ఆ స్త్రీ ఎవరంట, చాలా అందగత్తి కదా, దెలీలా అని మనం వాక్యంలో చూస్తాం కదండి. అయితే అతను ఎంతో ఆత్మతో, దేవుని ఆత్మతో నింపబడిన వాడైనప్పటికీ కూడా, ఎంతో జాగ్రత్తగా ఉన్నవాడైనప్పటికీ కూడా, దేవుని పనిలో ఉన్నవాడైనప్పటికీ కూడా సాతానుడు అతను కూడా పడదోసేసాడు కదండి. అంత బలవంతుడు అతను కదా. బలవంతుడైనప్పటికీ కూడా సాతానుడు ఆ స్త్రీ ద్వారా, స్త్రీ వ్యామోహం ద్వారా అతను ఆ స్త్రీలో పడిపోయేలాగా, అంటే సాతానుడిలో బానిసంగా పడిపోయేలాగా సాతానుడు చేశాడు కదండి. అయితే
దెలీలా అంటే ఏంటంటే అర్థం వగలాడి అనేసి అంట. భక్తురాలు మళ్ళీ నిజంగానే కదండి. ఎందుకంటే ఆమె వగల మాటలతోటి, ఆమె చూపులతోటి అతన్ని పడదోసింది. అంటే మగవారిని అలా పడదోసేస్తుంది అనమాట. పడదోసేసింది. అంతేకాకుండా భక్తురాలు అంటున్నారు. భక్తురాలు అంటే ఏంటి? దేనికి ఆమె భక్తురాలు? ధనానికి భక్తురాలుగా, ధనాన్ని పూజిస్తూ ఉన్నదాన్ని చూసి పూజిస్తున్నట్టు మనం ఇక్కడ చూస్తాం వాక్యంలో కదండి. ధనాన్ని ఎక్కువ ఆమె ప్రేమించింది కనుక ధనానికి భక్తురాలుగా ఆమె ఉన్నదనమాట. అయితే స్త్రీ ద్వారా అతను బంధించబడ్డాడు కదండి. సంసోను బంధించబడ్డాడు. అయితే ఇప్పుడు చూడండి, చూసుకుంటే వాక్యంలో చూసుకుంటే అతను గాడిద దవడతోటి 1000 మంది ఫిలిష్తీయులను చంపాడు కదండి. చంపినప్పటికీ కూడా చూసారా, అంతమందిని చంపాడు కదా విరోధుల్ని. చంపి కూడా ఏమేడంటే అక్కడికి దెలీలా చేతులని చిక్కుకుపోయాడు కదండి. ఓడిపోయాడు, ఆమె చేతిలో ఓడిపోయాడు అనమాట. అంతమందిని చంపి విజయం సాధించగలిగినాడు. మరి ఇంకేదైనా సాధించవచ్చు, కానీ ఏమైందంట, ఆ మనిషి వ్యామోహంలో పడిపోయి ఓడిపోయాడు అనమాట. అతను ఓడిపోయి అంటే చూడండి, చిక్కుల బేటు పాపం అంట సులువుగా చిక్కులో పెట్టేస్తుంది. పాపం అన్నది కదా మనుషులు, మానవుల్ని. కనుక మనం పౌలు చెప్తున్నాడు హెబ్రీ పత్రికలో, కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పాపం అన్నది చాలా సులువుగా మనుషుల్ని లోపరిచేసుకుంటుందంట కదండి. ఎన్నో ఆశలు చూపించి మనుషుల్ని దాని వశం చేసేసుకుంటుంది అనమాట. కనుక మనం ఈ మాటను చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది కదా ఎంత సులువుగా అది మనుషుల్ని లోపరుచుకుంటుంది. పాపం అన్నది సాధారణ ఎంతో ఈజీగా మనల్ని అతను వశం చేసుకుంటాడు, అంటే అతనిలోకి లోపరుచుకుంటాడు అనమాట. కనుక జాగ్రత్తగా ఉండాలి. అయితే మనం ప్రస్తుత కాలం చూసుకున్నట్లయితే కూడా మనుషులు చాలా జాగ్రత్తలు. ఎందుకంటే మనం ఇన్ని అరాచకాలు, ఇన్ని ఘోరమైన వ్యాధులు ఎంట్రీ అయిపోతున్నాయి లోకంలో కదండి. ఏంటి మందు మాకు ఇప్పుడు వచ్చి ఇంకా తయారు చేసామో లేదో, తయారు చేసామంటారు కానీ ఇంకా అది ఎవరికి ఇచ్చేయలేదు కదండి. అయితే అంటే దానికి మందు కనుక్కోవడం కూడా అంత కష్టమైపోయింది. ఏ మందు వేసినా అది ఇది అవ్వట్లేదు, అంటే విజృంభిస్తుందండి, దాని రూపాలు మారుస్తుంది కదా. దాని మీద చూసారా ఎంత భయంకరం. ఒక పక్కన ఈ వైరస్తో మనుషుల్ని నాశనం చేసేస్తుంది, ఒక పక్కన ఏమవుతుంది, ఈ భూకంపాలంటే ఊర్లు వెళ్ళిపోతున్నాయి, నాశనం అయిపోతున్నాయి. ఎంత జన నష్టం కలుగుతుంది కదండి, ఎంతమంది నాశనం అయిపోతున్నారు. మళ్ళీ లాక్డౌన్ ఓపెన్ చేశారో లేదో నేరాలు ఘోరాలన్నీ ఎక్కువ పెరిగిపోయాయి కదండి. అయితే ఇప్పుడు ప్రస్తుతం లోకం అంతా ఈ వైరస్ ఉంది కదా, మనుషులు ఎవరు పాపం చేయలేము. ఎందుకంటే ఏ దొంగతనం చేయాలన్నా, ఎవరినన్నా చంపాలన్నా, ఎవరి జోలికన్నా వెళ్ళాలన్నా, అమ్మో మేము ఆ జోలికి వెళ్తే ఎక్కడ జబ్బు పట్టుకుపోతుందని భయపడతారు అనుకున్నాం. కానీ మనుషులని ఆ భయం పోయింది. ఎందుకంటే ఇది ఏదో వచ్చింది ఉంటుంది, మనం ఎలాగైతే అలా జరుగుతుంది అన్నట్లు మనుషులు ఏమైపోయారు, ఇప్పుడు పాపానికి దాసులు అయిపోయారు. భయంకరంగా ఘోరాలు జరుగుతుంది. టీవీ ఓపెన్ చేస్తుంటే, న్యూస్ ఓపెన్ చేస్తుంటే ఇవే కనిపిస్తున్నాయి కదండి. తెల్లవారు వేసినప్పటి నుంచి మామూలు సమయంలో కనిపించేయండి వేరే కదండి. ఇప్పుడు ప్రస్తుత కాలం ఎలా ఉంది, భయంకరమైన దినాలు. ఎక్కడికి వెళ్తే ఎక్కడ ఏ వ్యాధి అడ్డుకుపోద్దని భయంతో మనుషులు జీవిస్తున్నారు. అయినప్పటికీ ఇటువంటి పరిస్థితుల్లో కూడా అవి మనుషులు పాపానికి బానిసలు అయిపోతున్నారు కదండి, సాతానికి దాసులు అయిపోతున్నారు. కనుక మనం చాలా జాగ్రత్త ఈ సమయంలో. ఎందుకంటే సాతాన్ని మన పక్కనే ఉంటాడు, ఎప్పుడు ఉచ్చులో లాగేస్తారని చూస్తాడు. కనుక మనం ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం రాకడికి సమీపంలో ఉన్నాము కదండి, మనం తీర్పులోకి రాబోతున్నాము. కనుక ఎంత జాగ్రత్తగా మనం పరీక్షించుకుంటూ మనల్ని మనం ఇంటి సరి చేసుకుంటూ ఉండాలి కదండి. ఈ పాపానికి దాసులుగా కాకుండా ఉండేలా మనం అందరం చూసుకోవాలి. కానీ అయితే చూడండి, ఇప్పుడు చూసుకున్నట్లయితే దెలీలా మాటలకి అతను ఏమైపోయాడు, సంసోను జారిపోయాడు కదండి, లొంగిపోయి ఆమె చెప్పే మాటలు, ఆమె వగల మాటలు, ఆమె చూపులతోటి ఆయన తాను లోపరుచేసుకున్నాడు అనమాట. ఆమె లోపరుచుకున్నాడు తన జీవితాన్ని, అంటే నాశనాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. తన చేతిలో తను నాశనాన్ని తెచ్చుకున్నాడు. చూసారా ఇటువంటివి అంటే చూసారా మన ఇటువంటి స్త్రీలను చాలామంది మన లోపల కూడా చూస్తున్నాం. ఎంతోమంది ఉంటారు ఇలాగంటే మగవారిని వారి చేష్టలతోటో, లేకపోతే వారి మాటలతోటే, వారి ప్రవర్తనతోటో ఈ రకంగా మనుషుల్ని పడదోసేవారు, మగవారిని పడదోసేవారు ఎంతోమంది స్త్రీల్ని చూస్తూ ఉంటాము. అయితే అటువంటి స్త్రీలుగా ఎవరు కూడా ఉండకూడదు కదండి. ఎందుకంటే ఆ స్త్రీ చిన్న పాపం చేసినప్పటికీ కూడా వెంటనే చనిపోయి వచ్చేస్తుంది కదా. కనుక మనం అలాంటి స్త్రీలుగా ఉండకుండా ఉండేలాగా మనల్ని మాత్రం జాగ్రత్త చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం క్రైస్తవ సంఘాల్లో, క్రైస్తవ సొసైటీలో చూసుకున్నా కూడా ఇటువంటి వారు ఎక్కువైపోతున్నారు కదండి. పాపం పెరిగిపోతుంది. అంటే మానవులు ఆ స్త్రీలు ఎలాగైపోతున్నారు అంటే, ఇప్పుడు చూడండి సామెతలో ఉండదు, ఒకరు అమ్మకం చూడగా స్త్రీ అంట,
ఒకరు బాగుకోవాలన్నా స్త్రీ వల్లే అవుతుందంట కదండి. మనం ఎంతోమందిని చూస్తున్నాం. ఏదైనా నాశనం అయిపోయిందంటే ఏదైనా దేశం అది స్త్రీ వల్లే అవుతుంది కదండి. ఏదైనా బాగుపడిందంటే మంచి పేరు తెచ్చుకుందంటే అది స్త్రీ వల్లే అవుతుంది. కనుక స్త్రీ 2 రకాలుగా ఉపయోగపడుతుందంట. అంటే మంచిని తీసుకొస్తుంది, చెడుని కూడా తీసుకొచ్చేది, నాశనాన్ని తీసుకొచ్చేది కూడా స్త్రీ. కనుక స్త్రీ అంటే ఏంటి? స్త్రీ చాలా పలకీలురాలు. సాతానుడు స్త్రీని ఈజీగా లోపరుచుకుంటాడు. కనుక మనం చాలా ఇప్పుడు అవ్వని చూసుకున్నట్లే అవ్వ ఎంత ఈజీగా మరి సాతానుడి చేతిలో పడిపోయింది కదండి. కనుక మనం చాలా జాగ్రత్తగా స్త్రీ అన్నవాళ్ళు మన ప్రవర్తన సరిపోందో లేదో మనం చూసుకోవాలా, మనం మాట్లాడి తీరు సరిపోందో లేదో మనం చూసుకోవాలా, మన చూపు సరిపోందో లేదో చూసుకోవాలా. ఇప్పుడు మనం చూసుకునేట్లయితే కొంతమంది చూడండి మనిషి వైపు స్త్రీతో చూడరు, ఎప్పుడు చూపులు వేరే ఉంటాయి. ఏంటంటే కిందకి చూస్తారు, నేల మీద చూస్తారు. మనం ఎదురుగుండా ఉన్నాం కదండి. ఇప్పుడు నేను మీ ఎదురుగుండా నిలబడ్డాను. ఇప్పుడు నేను మీతో చూసి మిమ్మల్ని చూసి నేను మాట్లాడుతున్నాను. కానీ అంటే ఎటుపక్క మీరు ఇక్కడుంటే మీ వైపు చూసి మాట్లాడతా, ఎటుపక్క చూసి మాట్లాడలేము కదా. మనం మాట్లాడుకుంటే ఒకరినొకరు చూసుకుని మాట్లాడుకుంటాం. కానీ కొంతమంది ఎలా ఉంటారంట, ఎటుపక్క చూస్తారు, నేల చూపులు చూస్తూ ఉంటారు. అటువంటి చూపు చూసేవారు ఎప్పుడు వాళ్ళ బుద్ధి కూడా సరిపడదు అంటారు కదండి. సామెతలు కూడా ఉన్నాయి. కనుక మనం అలాగ మనం చూసేవారు కనుక ఏదైనా మనం ఎలా ఉండాలంటే మాట్లాడేటప్పుడు కూడా మన సూటిగా మాట్లాడాలి, మన చూపు సూటిగా ఉండాలి. సూటిగా ఉండాలి, మన ప్రవర్తన కూడా సూటిగా ఉన్నట్లే లేక. కొంతమంది చూడండి మనిషి మాట తీరు వల్ల నడక వల్ల కూడా చెప్పేస్తారు మనిషి ఎటువంటి వాడు కదా. కనుక ఆ స్త్రీకి ఎప్పుడు కూడా ఆలోచనలు అయితేనేంటి, మాట తీరు అయితేనేంటి, ప్రవర్తన అయితేనేంటి, నడవడిక అయితేనేంటి, ప్రతిది కూడా చాలా జాగ్రత్తగా కూడా చూసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లోకం చాలా స్త్రీ ఒక పక్క వారితో మాట్లాడితేనే వేదెత్తి చూపిస్తుంది కదండి. కనుక చాలా జాగ్రత్త. మన గుణం ఎలా ఉండాలంట, చాలా పరిశుభ్రంగా ఉండాలంట, మన హృదయం చాలా పరిశుభ్రంగా ఉండాలి. ఎటువంటి లోక ఆలోచనలు కానీ లోక ఆశలు కానీ మనం కలగకుండా ఉండేవాక స్త్రీ ఎప్పుడు కూడా జాగ్రత్త పడుతూ ఉండాలంట కదండి. అంతేకాకుండా మనం ఎవరితో మాట్లాడుతున్నామో కూడా గమనించుకోవాలి. కొంతమంది చూడండి వారికన్నా వయసు పెద్దవారు అయినప్పటికీ కూడా ఒక కాపుడు అయినప్పటికీ కూడా అంటే దైవజనులు అయినప్పటికీ కూడా అటువంటి వారితో కూడా మంచి ప్రవర్తన కలిగి మాట్లాడరు కదండి. కొంతమంది స్త్రీలను చూస్తాం అలాగా సరిగ్గా మాట్లాడే తీరు సరిగ్గా ఉండదు కదండి. వారి బుద్ధి అందరి దగ్గర చూపిస్తారు. అంటే అమ్ము వాళ్ళు దేవుని బిడ్డ, దేవుని పరిచయం చేస్తున్న వ్యక్తి కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా మాట్లాడే ఆలోచన మనకి ఉండదు అనమాట. ఎందుకంటే అది అలవాటు అయిపోద్ది కనుక ఎవరితోనో అలాగే మాట్లాడేస్తారు. కనుక అటువంటి జీవితం కలిగే వరకు మనం ఎవరు కూడా ఉండకూడదు. మరి ముఖ్యంగా క్రైస్తవులు కదండి. ఎందుకంటే లోకం అంతా ఎప్పుడు క్రైస్తవులనే చూస్తూ ఉంటుంది. క్రైస్తవుల వైపు వేలెక్కి చూస్తూ ఉంటుంది కదండి. మీరు దేవుని బిడ్డలు అంటారు కదా, మీరు క్రైస్తవులు అంటారు కదా, మరి మీరేంటి ఇలా ఉన్నారు, మీ క్రైస్తవుల్లోనే ఎక్కువ మంది ఇలా ఉంటున్నారు అని చెప్పి మనకి మాట వస్తుంది కదండి. ఎక్కువ హైందవులు వేలెత్తి చూపిస్తారు. కనుక మనం అలాగా వేలెత్తి చూపించుకునే వారుగా మనం ఉండకూడదు కదా. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి కదండి. ఎందుకంటే ఒక్కసారి ఉద్యోగ పడిపోయామనుకోండి మళ్ళీ పైకి లేవడం చాలా కష్టం, అది కష్టం కదండి. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, మన పద్ధతి సరిగ్గా ఉంచుకోవాలి, మనం మాట్లాడేటప్పుడు సరిగ్గా ఉండాలి. అంటే కొంతమంది చూడండి అనవసరమైన మాటలు మాట్లాడుతుంటారు. అక్కడ సందర్భం ఉండదు, మాటలు కలిపేసి అనవసరమైన మాటలు ఏవో పిచ్చి మాటలు పనికిరాని మాటలు మాట్లాడుతూ అంటే మనుషులను అలా ఆకట్టుకుంటారు అనమాట, ఆకర్షించుకుంటారు. కనుక అంటే అక్కడ ఏంటి అక్కడ దాన్ని బట్టి అక్కడ ఆ మనిషి వ్యక్తి యొక్క బుద్ధి మనకు బయటపడుతుంది కదా. ఆ బుద్ధి అంటే ఆ వ్యక్తి ఎటువంటి వాడు, లేకపోతే ఆ స్త్రీ ఎటువంటిదో కూడా అక్కడే వాళ్ళ గుణాలు బయటపడతాయి. కనుక ఇప్పుడు మనం ఎలాగంటే కొంతమంది స్ట్రేంజర్స్తో కూడా తెలియని వ్యక్తులతో కూడా బడబడా మాట్లాడేస్తారు. మనము అలా మాట్లాడకూడదు. ఇప్పుడు మన ఫారినర్స్ని చూసుకున్నట్లయితే వాళ్ళు అసలు స్ట్రేంజర్స్తో అస్సలు మాట్లాడరు, జోలికి వెళ్ళరు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, మా తమ్ముడు జర్మనీలో ఉన్నప్పుడు ఒకసారి ఏమైంది, ముందుసారి ఎప్పుడు జర్మనీ వెళ్ళినప్పుడు అప్పుడు అలాగే జరిగింది. మామూలు బయట ఆఫీస్ అయిపోతే సాయంత్రం అలా బయటకు వెళ్ళిపోతున్నారంట, మార్కెట్ కింద వెళ్తుంటే తమ్ముడు ఫ్రెండ్ ఒక ఆయన కొలిగా అనమాట వెళ్తుంటే రోడ్ మీద ఎవరో పిల్లలు అంటే మరీ పిల్లలు కూడా కాదు, యంగ్స్టర్స్ సైకిల్ తొక్కుంటే వెళ్తున్నారంట. అయితే ఆ సైకిల్ చూసి వీళ్ళ భలే ఉంది సైకిల్ అని చెప్పి తొక్కుని వెళ్ళి ఆ సైకిల్ ఏంటి అని చెప్పి అడగడానికి వెళ్ళినట్టు భయపడిపోయి సైకిల్ని ఇలా విసిరేసి ఆ అబ్బాయి వయసులో ఉన్న అబ్బాయి అసలు భయపడిన అవసరం లేదు. అంటే వేరే వ్యక్తి అమ్మో వేరే భాషోడు వేరే దేశస్తుడు అని చెప్పి వెంటనే ఆ సైకిల్ ఇలా విసిరేసి పారిపోయాడంట. అంటే చూడండి
వాళ్ళు స్ట్రేంజర్ని దగ్గర రాని మనం ఏం చేస్తాము, స్ట్రేంజర్స్ వాళ్ళు తెలియపోయినా ఎవరైనా వచ్చి తలుపు కొడతారు చూడండి, ఇప్పుడు అమ్ముకునే వాళ్ళు లేకపోతే ఏవో సేల్స్ ప్రొఫెసర్ అట్లా వస్తారు, వాళ్ళు కూడా మనం తలుపు ఇప్పేసి రెండు బాబు రెండు బాబు రెండు అని చెప్పి మనం అలాగా ఇచ్చేసేస్తాం. కానీ చాలా జాగ్రత్త అటువంటి వాటి నుంచి కూడా మనం జాగ్రత్తలు, ఎందుకంటే అటువంటి వారి వల్ల మనకి వీడు సంపాదించవచ్చు కదండి. కనుక లేకపోతే మనము అటువంటి అటుపక్క వారికి వీడు తీసుకురావచ్చు. కనుక అటువంటి వాటి కూడా మనం జాగ్రత్త స్ట్రేంజర్స్ని ఎంటర్ అవ్వకుండా చూడాలి మన జీవితాల్లోకి. మన అంటే పాపాన్ని మన జీవితంలోకి ఎంటర్ అవ్వకుండా ఉండేలాగా మనం అందరూ చూసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీ అన్నది మరి ముఖ్యంగా ఈ స్త్రీ సమాజం యొక్క స్త్రీలనే కాదు, స్త్రీలకి చెప్తున్నాము కానీ అందరికీ అది వర్తిస్తుంది కదండి. ప్రతి ఒక్క మానవుడికి కూడా వర్తిస్తుంది. మనం జాగ్రత్తగా మన ఆలోచనలు మన ప్రవర్తన అన్నీ కూడా జాగ్రత్తగా ఉండేలాగా మనం చూసుకోవాలి. ఎందుకంటే స్త్రీకి చెప్తున్నాం కనుక స్త్రీ ఏంటంటే చాలా బలహీనమైనది కదండి. బలహీనమైన ఈజీగా అట్రాక్ట్ అయిపోద్ది మా లోకానికి కదా. ఇప్పుడు స్త్రీ అంటే చూడండి చాలా ఆశలు ఉంటాయి, అబ్బో బంగారం కొనుక్కోవాలా, అబ్బా ఆచరు కొనుక్కోవాలా, లేకపోతే ఆనారం కొనుక్కోవాలా, లేకపోతే ఇంటిని ఇలా సమకూర్చుకోవాలా, ఇల్లు ఇలా చేసుకోవాలని చెప్పి ఆశలు ఉంటాయి కదండి. మనం బాగా ఉంటారా, బాగా కనిపించాలని ఆశతోటి ఏంటంటే అంటే ఈజీగా లోకానికి అట్రాక్ట్ అయిపోద్ది, ఈజీగా సాతాను ఉచ్చులో పడిపోద్ది. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సాతానుడు స్త్రీ పక్కనే ఉంటాడంట, స్త్రీని పడేయడానికి చూస్తాడు. ఎందుకంటే మగవాడు ఉన్నవాడు గట్టివాడు, గట్టి పెళ్ళాం కదా, వాడు అంత ఈజీగా పడిపోడు. ఇప్పుడు సంవత్సరం అంటే పడిపోడు అంటే వాడు కూడా జాగ్రత్తగానే ఉండాలి. కానీ ఈ స్త్రీని ఉపయోగించుకుంటుంది మనుషుల నాశనానికి కదండి. కనుక అందుకే మనం స్త్రీ అన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. బురదలు పడిపోయామంటే లేస్తే చాలా కష్టం, లేవడం చాలా కష్టం. ఇప్పుడు ఊబిలో పడిపోయామనుకోండి మనం బయటకు లేగలమా, లోపల కూలిపోతాం అంతే, కానీ బయటకు రాలేము. కనుక అలాంటి ఊబిలో మనం పడిపోకుండా ఉండేలాగా మనం అందరం ఒకరినొకరు జాగ్రత్త పరుచుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ సాతాను అన్నవాడు ఎప్పుడు ఎవరిని మింగుతారా అని చెప్పి వాడు కాపు కాస్తుంటాడు, ఎవరిని శోధిస్తారని చెప్పి చూస్తూ ఉంటాడు. కనుక మనం ఎలా ఉండాలంటే ప్రార్థన చేసే వారు ఉండాలి, ఎల్లప్పుడూ ప్రార్థించుకునే వారిగా ఉండాలి. అంటే వాడి నుంచి మనం దూరం ఉండాలంటే ఏం చేయాలి, మనం ప్రార్థనే జీవితాన్ని బాగు చేసేది కదండి. కనుక ప్రార్థన చేసే వారిగా మనం ఉండాలి కదండి. కొంతమందిని చూస్తే వాళ్ళు ఎలా ఉంటారు, చాలా ప్రార్థనాపరులని పరులమని చెప్తూ ఉంటారు కదండి. అయితే అటువంటి వాళ్ళ హృదయం ఎలా ఉంది కదండి. ఇప్పుడు మేము చాలా మంచి వాళ్ళు అని చెప్తూ ఉంటారు కొంతమంది కదండి. అంటే వాళ్ళు ఎలాగంట ఇతరులు చెడ్డవాళ్ళు మేమే మంచి వాళ్ళు అని చెప్తా ఉంటారు, ఇచ్చేస్తారు. అంటే ఏంటంటే వాళ్ళు ఎన్ని చేసినా కూడా ఇతరులకు చేయటి చూపిస్తారంట కదా. వాళ్ళు ఇల్లు ఒక మంది లేకపోతే అలాగా లేకపోతే ఇలాగా అని చెప్పి ఏంటంటే ఎప్పుడు అనవసరమైన గొడవలకి దిగుతూ ఉంటారు. లేకపోతే ఏంటి పనికిరాని మాట కలుసుకున్నారు అనుకుని క్రైస్తవులు మెయిన్ ఎక్కువ ఇలా ఉంటున్నారు కదండి. ఏంటి కలుసుకుంటే ఏం చేస్తారంటే దేవుని కొరకు మాట్లాడి చర్చించుకోరు, దేవునికి కొరకు కోసం చర్చించుకోవడం పక్కన పెట్టి ఏం చర్చించుకుంటారట, ఆహా వీళ్ళు ఇలా చేశారండి, వాళ్ళు అలా చేశారండి, వీళ్ళు ఎంతేనండి వాళ్ళు అంతేనండి, ఇవే మాట్లాడుకుంటారు. కానీ అయ్యో అవి మంచివి కాదు, మనల్ని పాడు చేయడానికి అది మన సాతాను ముచ్చులో పడిపోతామేమో, మన సాతాను బానిసలు ఉంటేనే మన రోడ్లో ఎటువంటి మాటలు వస్తాయి కదండి, లేకపోతే మనకు అలాంటి రావు. కానీ కొంతమంది ఏమనుకుంటారు, మేము మంచి వాళ్ళు మిగతా వాళ్ళంతా చెడ్డవాళ్ళు అని చెప్పి ఏంటంటే ఎప్పుడు చూసినా వాళ్ళ మీద చాడీలు కదండి. ఒకళ్ళు వాళ్ళు చెడ్డోళ్ళు ఏ చెడ్డోళ్ళు అని చెప్పుకుంటుంటారు. కానీ అయితే వాళ్ళు ఏమంటున్నారు, నేను దేవునికి అన్నీ ఇచ్చేస్తున్నాను కదా, సమస్తము నేను దారిపోస్తున్నాను, 10వ వంతు ఇచ్చేస్తున్నాను, ఖచ్చితంగా ఇచ్చేస్తున్నాను, నా కుటుంబం అంతా ఇచ్చేస్తుంది, లేకపోతే చర్చలో అన్నీ చేసేస్తున్నాను, కనుక నేను మంచివాడిని లేకపోతే నేను మంచిదాన్ని అనుకుంటారు. కానీ అది కాదు. ముందు మన హృదయం ఎలా ఉందో చూసుకోవాలి కదండి. మనము వాళ్ళ మీద వీళ్ళ మీద చాలు చెప్పుకుంటూ కూర్చుంటూ ఇలాంటి పని చేసుకుంటూ ఆ చెడ్డలు ఏ చెడ్డలు అని చెప్పుకుంటూ కూర్చుంటా ఉండి మనం దేవుడికి అన్నీ చేసేస్తున్నామంటే మనం మంచి వాళ్ళు అయిపోతామా? ముందు మన హృదయం శుభ్రంగా లేదు కదండి. మన హృదయం ఎలా ఉండాలంటే పరిశుభ్రంగా ఉండాలి, పరిశుద్ధత నింపబడిందంగా ఉండాలి. ఎందుకంటే అలాంటి వాళ్ళు సాతాను ఈజీగా అట్రాక్ట్ అయిపోతాడు, లాగేస్తాడు ఊరిలోకి. అంటే ప్రస్తుతం అలా ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళంట సాతానికి బానిసలుగానే ఉంటున్నారు. వాళ్ళు సంఘంలో అయితే మేము మంచి వాళ్ళని అనుకుంటారు, వాళ్ళు అనుకుంటారు. కానీ వాళ్ళు ఎలా ఉంటున్నారంటే సాతానికి బానిసలుగానే ఉంటున్నారు. కనుక క్రైస్తవులు ఎక్కువ ఇటువంటి మనం దూరం ఉండాలంట. చూడండి, ఎందుకంటే వాడు ఈజీగా మనల్ని గ్రాప్ చేసుకుంటాడు వాళ్ళు కదండి. కనుక మనం ఇలాగా చాడీలు చెప్పేవాళ్ళు గాను లేకపోతే
ఒకరి కోసం ఒకరు నిందించేవారుగాను, ఒకరి కోసం చెడ్డగా మాట్లాడేవారుగాను, లేకపోతే మేమే మంచి వాళ్ళని మిగతా వాళ్ళు చెడ్డవాళ్ళని చెప్పే రీతిగా అలా ఉండకుండా మనం ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అటువంటి మాటలు వ్యర్థపు మాటలు అవన్నీ వ్యర్థపు ఆలోచనలు కదండి. అవన్నీ విడిచిపెట్టేసి మనం ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా దేవునికి బానిసలుగా ఉండాలి. కానీ మనం సాతానికి బానిసలుగా కాదు, దేవునికి దాసులుగా ఉండాలి మనం కదండి. కనుక ఇప్పుడు సంసోన్ వల్లే మనం అతను ఎలాగా దళాలకి బానిస అయిపోయాడు కదండి, ఒక స్త్రీకి బానిస అయిపోయాడు. ఆ విధంగా మనం బానిసలు అయిపోకుండా ఎలా ఉండాలంట మనం చాలా జాగ్రత్తగా. ఇప్పుడు అబ్రహాం దేవునికి ఎంత ఇదిగా వినయంగా దాసులుగా ఉన్నాడు, ఎంత మంచిగా అతను జీవించాడు కదండి. ఆ విధంగా నోవాహు ఎలా ఉన్నాడు, దేవుని మాటని జవదాటకుండా అతను జీవించాడు కదా. ఆ విధంగా మనం అందరూ ఉండేలా చూడాలంటే. కానీ ఈ సంసోను ఎంత మంచివాడైనప్పటికీ పాప కూపులో పడిపోయాడు. అక్కడికి తన నాశనాన్ని తన చేతులారా తెచ్చుకున్నాడు. అక్కడికి పశ్చాత్తాపడిన ఏమి లాభం, చావుని కూడా తెచ్చుకున్నాడు కదా, చావుని తెచ్చుకున్నాడు. కనుక మనం అలా ఉండకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చిక్కులు పెట్టి పాపం అంట సిలుగా మనల్ని చిక్కుల్లో పెట్టేస్తుంది పాపం అన్నది కదండి. మనల్ని పడదవేయడానికి చూస్తుంది, నరకంలోకి లాక్కెళ్ళడానికి చూస్తుంది. అయితే మనం అనుకోవచ్చు ఒకసారి మానవులు అనుకుంటారంట, ఏమనుకుంటారు, నేను ఎటువంటి దొంగతనాలు చేయట్లేదు కదా, ఎటువంటి చెప్పుడు మాటలు చెప్పట్లేదు కదా, వ్యభిచారం చేయట్లేదు కదా, అవన్నీ మోసం చేయట్లేదు కదా, లేకపోతే ఏ హత్యలు చేయట్లేదు కదా, మరి ఇంకేంటి, మరి నేను ఏం తప్పు చేస్తున్నాను అనేసి అని అనుకోవచ్చు. కానీ అటువంటి వాడికి ఏమొస్తుంది అంటే తెలుసండి, గర్వం అన్నది వచ్చేస్తుంది. అంటే అది పాపమే కదా. ఎందుకంటే నేను ఇలాంటివన్నీ వీటిని జోలికి వెళ్ళట్లేదు కనుక అన్న ఇది వచ్చేసి ఏంటంటే గర్వం అన్నది వచ్చేస్తుంది, కొమ్ములు వచ్చేస్తాయి నెత్తి మీద కదా. నేను ఇంత మంచివాడిని అబ్బా, నేను ఇంత నీతి మంత్రిని అబ్బా అన్న గర్వం వచ్చేస్తుంది. అయితే అది కూడా ఏం చేస్తుంది, గర్వాన్ని కూడా మనం చుట్టేస్తుంది కదా. సాధారణ మనల్ని ఆ రకంగా మనల్ని ఊళ్ళోకి లాగేస్తుంది. కనుక అలాగ మనం ఎప్పుడు గర్వం అన్నది మనకి రాకుండా ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే ఇలాగే చాలామంది పెద్ద పెద్ద దైవజనులు కూడా అంట గర్వం వచ్చేసి వాళ్ళు నాశనం అయిపోయిన పరిస్థితులు కూడా ఎంతోమందికి ఉన్నాయి కదండి. కనుక మనం అటువంటి పరిస్థితుల్లో మనం దిగజారుకోకుండా ఉండాలి. ఒక విశ్వాసం అంట ఎలా ఉంటాడు, బలంగా ఎలా ఉండగలంట, తన ప్రార్థనా జీవితం ద్వారానే బలంగా ఉండగలడంట. వాడు బలపడగలడు కదండి, సాతాను ఉచ్చులో పడకుండా ఉండగలడు, తను కాపాడుకోగలడు. కనుక మనం ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా మెలుగుగా ఉండి ప్రార్థించేవారుగానే ఉండాలి, ప్రార్థించే యోధుగానే ఉండాలి. ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా దేవుని విడిచిపెట్టకుండా మనం ప్రార్థనలో జీవించేవారుగా, మెలుగు కలిగి ప్రార్థించేవారుగా మనందరం కూడా ఉండాలి. ఎందుకంటే మనము చూడండి, ప్రార్థించేవారు కూడా ప్రార్థిస్తున్నా కూడా ఒక్కొక్కసారి సాతాను పక్కన ఉంటుంది కదండి. ఒక్కొక్కసారి మనం అప్పుడు కూడా ప్రార్థన చేసినప్పుడు మనం పడదయ్యాలని చూస్తుంది కదండి. అంటే ఏదో ఒక డిస్టర్బెన్స్ ఇచ్చేసి. కనుక మనం ఎలా ఉండాలంటే అలా డిస్టర్బెన్స్లో పడిపోకుండా ఉండేలాగా మనం అందరూ మెలకుగా ఉండాలి, దేవుల్లో మెలకుగా ఉండాలన్నమాట. ఎటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ మనం ఎదుర్కొనే వారుగా ఉండాలి, సాతాన్ని ఎదిరించి మనం విజయం పొందుకునే వారుగా ఉండాలి. అదంతా ఎప్పుడవుతుందా, మనం ఎటువంటి కల్మషం లేనప్పుడే మనం అవుతుంది అనమాట. కనుక మనం అందరూ ఎలా ఉండాలంటే కల్మషం లేని వారుగా మనం అందరూ ఉండాలి. మనం అటువంటి బలహీనతలు ఒకవేళ మనలో ఎటువంటి బలహీనతలుగా ఉన్నదంటే ఆ బలహీనతలన్నింటినీ పక్కన పెట్టేసేవారుగా, వాటిని విడిచిపెట్టేసేవారుగా మనం అందరూ కూడా ఉండాలి, ప్రార్థనలో బలంగా ఉంది. అయితే కొంతమంది వారి వీక్నెసెస్ ద్వారానే ఇటువంటి బలహీనతలు ఏమైనా ఉన్నాయనుకోండి, వాటి ద్వారా సాతాను ఉచ్చుల్లో పడిపోతారు. అయితే మనం ఏం చేయాలంటే ఒకవేళ ఆ బలహీనత మనలో ఉన్నట్లయితే మనం వెంటనే వాటిని దేవుని ఎదుట ఒప్పుకోవాలన్నమాట. ఒప్పుకొని మన తప్పుని మనం సరిదిద్దుకొని వాటి జోలికి మళ్ళీ వెళ్ళకుండా అటువైపు మన దృష్టి మరల్చకుండా మనం జాగ్రత్తగా ఉండేలా మనం చూసుకోవాలి, కాపాడుకోవాలి కదండి. సో ఈ సంసోని వల్ల మన జీవితాలను నాశనం చేసుకోకుండా అతను ఆఖరికి పశ్చాత్తాపడ్డాడు. కానీ ఆఖరికి సమయం అయిపోయాక మనం అంటే అంతంలోకి వచ్చేసాక మనకి చావు వచ్చేసేటప్పటికి అప్పుడు పశ్చాత్తాపడటం కాకుండా ముందే మనం పశ్చాత్తాపడాలి. మన పాపాలు ఇప్పుడే మనం కడుక్కొని, అంటే మన పాపాలు మనం చేసే మనలో ఉన్న వీక్నెస్ని మనం ఇప్పుడే గుర్తించుకొని మనం మారు మనసు అంటే వాటి నుంచి బయటపడే వారిగా మనం అందరం కూడా ఉండాలి. అయితే ఇప్పుడు అలాగే లోకాశులకు లొంగిపోయిన హేమ, లోకాశులకు లొంగిపోయిన వారు కూడా ఎంతోమందిని చూస్తున్నాం కదండి. అదే వరల్డ్ ప్లేసెస్ అంటారు కదా, వాటికి లొంగిపోయిన వాళ్ళని ఎంతోమందిని చూస్తాం. అయితే బైబిల్లో మనం చూసినట్లయితే తేమాని మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాం. అయితే బైబిల్ గ్రంథంలో ఎంతోమంది లోకాశులు లొంగిపోయిన, బైబిల్ గ్రంథంలో కూడా ఎంతోమంది లోకాశులుగా లొంగిపోయిన వారు ఉన్నారు కదా. ఇప్పుడు మనం ప్రస్తుతం తేమ గురించి మనం చూసుకుందాం. అయితే బైబిల్ గ్రంథంలో తేమ అనే వ్యక్తి గొప్ప ఎక్కువగా చెప్పబడలేదు, ఎక్కువగా రాయబడలేదు, చాలా కొంచెంగానే అతన్ని మనం బైబిల్లో చూస్తున్నాం కదండి.
అయితే ఆ కొంచెంలో కూడా అది ఎటువంటి వాడు మనకి తెలియజేయబడింది అనమాట వాక్యం ద్వారా. అయితే చూడండి, అతను అంటే లోకంలో ఎలా జీవించాడు అదంతా మనం ఆ వాక్యం ద్వారానే తెలుసుకోవచ్చు. అదే అయితే ఇతను చూడండి, ఇతనంట ఎవరికంట పౌలుకి జత పనివానిగా జీవించాడంట కదండి. అతని సేవలని, అతని పరిచర్యలను, పౌలు పరిచర్యలో అతనితో పాటు అతనికి సహకరించేవాడుగా, అతనికి సహాయం చేసేవాడుగా అతను పనిచేశాడు. మొదట్లో అతను చాలా చక్కగా పౌలతో పాటు అన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేశాడంట. అంటే పరిచర్యలో చాలా చక్కగా పాల్గొన్నాడు కదండి. ఎన్ని శ్రమలు వచ్చినా కూడా ఎదుర్కొన్నాడు. పౌలు పడుతున్న శ్రమంతో పాటు ఇతను కూడా అందులో భాగస్తుడిగా ఉన్నాడు కదండి. ఇప్పుడు చెరసాలలో శిక్షణ అనుభవించిన పౌలు ఇతను కూడా ఉన్నాడు. ఇతను కూడా ఆ శిక్షణ అనుభవించాడు కదండి. అనుభవించి దేవునికి కొరకు ఎన్నో ఆత్మలు సంపాదించుకున్నాడు. ఎంతో మంచి పని చేశాడు. అయినప్పటికీ కూడా ఏమేంట ఎంతో భావం కలిగి సేవలో ముందుకు సాగాడు. కానీ సడన్గా ఏమైందంటే లోకం వైపు అతను చూపు మళ్ళీపోయి అంటే లోకంలోకి కలిసిపోయాడు అనమాట. లోకంలోకి జారిపోయాడు అంటే లోకాశాలకి అతను అట్రాక్ట్ అయిపోయాడు అనమాట. అందులోకి వెళ్ళిపోయాడంటే పాప భూమిలో పడిపోయాడు. సో లోకాశాలు బానిసగా అతను మారిపోయి ఏమేయంట పౌలను విడిచిపెట్టేశాడు, దేవుణ్ణి విడిచిపెట్టేశాడు, దేవుని పరిచర్యని విడిచిపెట్టేశాడు, అన్నిటిని విడిచిపెట్టేసి దేనికి దాసులు అయిపోయాడంట, సాతానికి దాసులు అయిపోయి సాతానికి బానిసగా అయిపోయి దేవునికి దూరం అయిపోయాడు అనమాట. దేవుని ఇచ్చిన దర్శనాలను అన్నింటినీ అతను విడిచిపెట్టేశాడు, మర్చిపోయాడు. దేవుని పిలుపుని కూడా దూరంగా విడిచిపెట్టేసి ఈ అన్నింటిని విడిచిపెట్టి దూరంగా పారిపోయాడు. దూరంగా పారిపోయాడంటే లోకంలోకి అతను జారిపోయాడు కదండి. అంటే లోకంలో ఏంటంటే ఉన్నాయంట, శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్ము, వీటన్నిటికీ అతను దాసుడు అయిపోయాడు అనమాట. గలతీ 5వ అధ్యాయము 19 నుంచి 21 వచనాల్లో మనం చూడొచ్చు కదండి. గలతీ 5వ అధ్యాయము 19 నుండి 21 వచనాలు మనం చూడవచ్చు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి కనుక జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదలు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. చూసారా, వీటన్నిటిగా దాసుడు అయిపోయాడు అనమాట. వీటికంటే శరీరాష్టి, నేత్రాష్టి, జీవబ్రహ్మకి దాసుడు అయిపోయి లోకంలో కలిసిపోయాడు అనమాట. కలిసిపోయి దేవుని విడిచిపెట్టాడు, పరిచర్యని విడిచిపెట్టాడు, పౌలు కూడా విడిచిపెట్టాడు. ఆయన ఇచ్చే వాగ్దానాలన్నింటినీ, దర్శనాలన్నింటినీ కూడా అతను విడిచిపెట్టాడు అనమాట. సరే చూడండి, అందుకే దేవుని వల్ల ఇవన్నీ దేవుని వల్ల పుట్టినవా? ఇటువంటివన్నీ లోకాశం దేవుని వల్ల అయితే పుట్టిన కాదు, సాతాను వల్ల పుట్టినవే. సాతాను వల్ల పుట్టిన వాటికి అన్నిటికీ అతను దాసుడు అయిపోతే అతను పుట్టడం ఎవరి వల్ల పుట్టాడు? దేవుని వల్లే పుట్టాడు. కానీ దేనికి దాసుడు అయిపోయాడు? దేనికి సొంతం అయిపోయాడు? సాతానుడికి సొంతం అయిపోయాడు, దానికి బందీ అయిపోయాడు అనమాట. అయితే చిన్న సామెత ఉందంట చూడండి, ఏంటంటే పరుగు పందెం అంట జరుగుతుందంట. పరుగు పందెం జరుగుతుందంటే అందులో ముందు అతను పరిగెట్టేస్తున్నాడంట. అంటే ముందు ఇంక అతనే వస్తాడు, అతనే గెలుస్తాడని అనుకుంటున్నాడు. కానీ ఈ లోపల ఏమైందంట, అతను మిగతా వాళ్ళందరూ వెనకాల ఎక్కడో ఉన్నారంట, అతను చాలా ముందు ఉన్నాడంట. అయితే ఏమైంది, సాతానుడు ఏం చేశాడంట, వీడిని కడదొద్దాము, ఆశ చూపిద్దాం వాడిని చెప్పి వాడు ఏం చేశాడంట, వెంటనే ఒక బంగారు ఉంగరం ఇసిరాడంట దారిలో. చూసారా, వెంటనే మానవుడు ఏమేడు అతను, అక్క బలి మెలుస్తుంది, ఏంటబ్బా ఏదో బంగారంలా ఉందని చెప్పి వెంటనే ఏం చేశాడు, వాడు పందెంలో పరిగెట్టకుండా ఏం చేశాడు, వెంటనే వంగిపోయి ఆ ఉంగరం కోసం వంగిపోయాడు. ఏమైంది, అంత ముందున ఎక్కడో ఉన్నాడు, మిగతా వాళ్ళందరూ ఎక్కడో వెనుకున్నవాళ్ళు అక్కడ వెనుకున్న వాళ్ళు ముందుకు వచ్చారండి. వీడు ఓడిపోయాడు. అంటే లోకానికి దాసుడు అయిపోయాడు. ఆ లోక ఆశ చూపించడానికి సాతాను దానికి లొంగిపోయాడు అనమాట. లొంగిపోయి ఆ పరుగు పందెంలో ఓడిపోయాడు. వాళ్ళకన్నా వెనకొచ్చి వాళ్ళందరూ ఏమయ్యారంట, వాళ్ళు విజేతలుగా నిలబడిపోయారు. అతనేమో అపజయానికి పాలయ్యాడు. కనుక మనం ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మన జీవిత పయనంలో మనం ఎలా పయనిస్తున్నామా, మనం దేనికి దాసులుగా మనం ఉంటున్నామా, సాతానుకి దాసులుగా ఉంటున్నామా, లేకపోతే దేవునికి దాసులుగా ఉంటున్నామా, మనం ఒకసారి పరీక్షించుకోవాలంట. ఎందుకంటే సాతాను ఉన్నవాడు ఎప్పుడు గర్జించి సింహాలే మన పక్కనే ఉంటాడు కదండి, పట్టుకుని ఉంటాడు. ఎప్పుడు మనల్ని వాడు సంచిలో వేసేసుకున్నారని చెప్పి చిన్నపిల్లలు చెప్తాను చెప్పి, అమ్మ తినకపోతే కూర్చోటి చేస్తాను, బ్యాగ్లో వేసుకుని వెళ్ళిపోతాడు అని చెప్తూ ఉంటాం కదా. ఆ రకంగా మనకి ఏంటంటే వాడు కూర్చోడు కదండి, సాతాను అన్నవాడు మనల్ని ఎప్పుడు సంచి పట్టుకుని ఉంటాడు, రెడీకి ఎప్పుడు మనల్ని వాడు బ్యాగ్లో వేసేసుకుంటారని చూస్తాడు. కనుక మనం అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలా, వాడి నుంచి దూరంగా ఉండాలన్నమాట. అయితే ఈ తేమ వల్లే స్త్రీలు ఎప్పుడు కూడా ఉండకూడదు. స్త్రీ అతను ఎలాగో తన జీవితాన్ని నాశనం చేస్తున్నాడు,
సాతాను ఉచ్చులో పడిపోయాడు, లోకానికి దాసుడైపోయాడు. ఆ విధంగా ముందు దేవునికి అంత దగ్గరగా ఉన్నప్పటికీ కూడా నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు కదా. అయితే సంవత్సరం కూడా దేవునికి అంత దగ్గర వాడినప్పుడు కూడా తన నాశనాన్ని తను కొని తెచ్చుకున్నాడు. ఆ విధంగా స్త్రీలు ఎవరు కూడా ఉండకూడదు. స్త్రీలనే కాదు, ఇప్పుడు స్త్రీల సంబంధం కాక స్త్రీలను చెప్తున్నాం. కానీ ప్రతి ఒక్కరు కూడా మానవులు అన్నవారు ఎవరు కూడా క్రైస్తవులు ఎవరు కూడా దేవుని బిడ్డలు అనుకున్న వాళ్ళు ఎవరు కూడా ఆ విధంగా ఉండకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు లోతు భార్యను చూసుకున్నట్లయితే ఆమె ఏం చేసింది? లోకాశులకి లొంగిపోయింది కదండి. వెనకాల ఉన్న ఆస్తిని, అంతస్తుల్ని, మళ్ళీ తన ప్రజల్ని, తన బంధుమిత్రులని, స్నేహితులను అందరినీ విడిచిపెట్టేసిందని వాళ్ళ వంక చూసింది. అంటే ఆశ కలిగింది దానికి. అయ్యో అన్నట్లుగా వెనక్కి తిరిగి చూసింది. ఏమైపోయింది? తన చేతిలాగా తన జీవితాన్ని నాశనం చేసుకుంది. ఉప్పు స్తంభము అయిపోయింది కదండి. అలాగే దేనాన్ని చూసుకున్నట్లయితే దేనా కూడా అలాగే తన జీవితాన్ని నాశనం చేసుకుంది. అంటే స్వేచ్ఛను కోరింది. స్వేచ్ఛను కోరి తన జీవితాన్ని నాశనం చేసి పాపంలో పడిపోయింది కదండి, ఓడిపోయింది కదండి. ఆ రకంగా మనం ఎవరు ఉండకుండా పౌలుని చూస్తే పౌలు అంట తిమోతికి రాసిరండి, ఉత్తరం రాసిన పందులని తేమకు రాసిరండి. అంటే తేమ వల్ల తిని అయిపోకూడదని తిమోతికి హెచ్చరిస్తూ ఆయన రాసేటమాట చెప్తున్నాడు, జాగ్రత్తగా ఉండమని తిమోతిని. కనుక అలాగే మనందరికి కూడా దేవుడు చెప్తున్నాడు జాగ్రత్తగా ఉండమని. ఇప్పుడు పౌలు మా తిమోతికి చెప్తున్నాడు అంటే మనకు కూడా చెప్తున్నట్లే. వాక్యం చదివేటప్పుడు మనల్ని మనం అక్కడ పెట్టుకోవాలి. తిమోతి ప్లేస్లో మమ్మల్ని పెట్టుకొని మనల్ని హెచ్చరిస్తున్నాడు మన పౌలు. కనుక మనందరూ జాగ్రత్తగా ఉండాలి. అలాగా తేమ వల్ల మన జీవితాన్ని నాశనం చేసుకోకుండా, లోకంలో పడిపోకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. అనేక మంది మనం దేవుని పెట్టాలని చూస్తున్నాం కదా. వాళ్ళు ఏమవుతున్నారంట? ధన వ్యామోహంలో పడిపోతున్నారు. ధనానికి ప్రేమికులుగా వెళ్ళిపోతున్నారు కదండి. ధనాన్ని ప్రేమిస్తున్నారు ఎక్కువగా. ప్రేమించి ఏమవుతున్నారు అంటే ఏంటి? లోకాశులకి, విచ్చలవిడితనానికి అలవాటు పడిపోయి ఏమవుతున్నారు? వ్యర్థమైన కార్యాలు చేస్తూ వారి జీవితాన్ని వారు నాశనం చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు చూడండి, దాన్ని బట్టి ఏంటి కదా, ధనం అనేది చాలా భయంకరమైనది. మనిషిని నాశనాన్ని కోరేది కదండి. ధనం ఎక్కడుందో అక్కడ ఖచ్చితంగా సమస్యలన్నీ రేకెత్తుతాయి. ఇప్పుడు ఆస్తి ఉందనుకోండి, ఎవరికైనా ఆస్తి ఉంటే అది చిన్న ఆస్తి అయినా కూడా దానికోసం ఎన్ని గొడవలు అయిపోతాయి కదండి. మాకు చెందాలండి కదా. అక్కడ ధనం అన్నది, ఆస్తి అన్నది ఏం చేస్తారే, సొంత తల్లిదండ్రులని పిల్లలు కూడా వేచి చేసేస్తారండి. అంత భయంకరమైన ధనం అన్నది. కనుక మనం అందరం కూడా ఆ ధనానికి దాసులను కాకుండా, అంటే సాతాను ఉచ్చుల్లో మనం పడిపోకుండా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మనం కాపాడుకుంటూ ఉండాలి. మన విశ్వాసంలో మనం బలపడే వారిగా ఉండాలి. మన జీవితంలో అంటే విశ్వాసం మీద మనం ఆధారపడి, దేవుళ్ళు ఆధారపడి, దేవుని మీద మన జీవితాన్ని అంటే ఆయనకి సమర్పించుకొని మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా 1 తిమోతి 6వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకసారి. 1 తిమోతి 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకుంటుంది. ధనం ఎంత భయంకరమైన వాక్యంలోనే చెప్పబడింది. సమస్త కీళ్ళకి మూలం అంటే అదే మూల, అంటే స్తంభం అనమాట. కీళ్ళు అన్నిటిని తెచ్చిపెట్టేది ధనమే. కనుక మనం ఆ ధనం ఏం చేస్తుంది? విశ్వాసం నుంచి కూడా మనుషులను తోడ్పచ్చేస్తుంట. కనుక మనమందరం ఆ ధనానికి దాసులుగా ఉండకుండా, ధనానికి దాసోహం అయిపోకుండా, ధనాన్ని ఆశించి మనం విశ్వాసాన్ని విడిచిపెట్టే వరకు ఉండకుండా దానికి దూరంగా ఉండాలన్నమాట. అంటే అలాగని చెప్పి మనం డబ్బులు లేకపోతే మనం జీవించలేము. కానీ మనకి ఎంత అవసరమో అంతవరకు మనకుంటే చాలు కదండి. అత్యధికంగా మనం కొన్నట్టయితే మనకి గర్వం వచ్చేస్తుంది దానివల్ల కదండి. మన నాశనాన్ని మనల్ని తీసుకొచ్చి పెడుతుంది. కనుక మనందరం కూడా చాలా జాగ్రత్తగా. ఇప్పుడు చూడండి, ఆ చిన్న పుట్టుక నుంచి కొంతమంది ధనంలోనే పుట్టి పెరిగిన వాళ్ళు ఉంటారు. అటువంటి వారికి మనం చూస్తే, ఆ కుటుంబాన్ని చూస్తే వారికి గర్వం అన్నది ఉండదు. కానీ మధ్యలో వస్తే చూడండి సొమ్ము, మధ్యలో ధనం వచ్చిన వారు అంట వెర్రవీగుతారంట, కొమ్ములు వచ్చేస్తాయి. మాకు కనుక ఉన్న డబ్బు, మేము కనుక ఇంత గొప్ప, మేము కనుక ఇటువంటి స్థాయిలో ఉన్నాం అన్నట్లు వాళ్ళకి గర్వం వచ్చేస్తుంది. కనుక మనం ఎప్పుడు కూడా ధనానికి దాసులుగా కాకుండా, లోకానికి దాసులు కాకుండా, సాతానికి బానిసలు అయిపోకుండా మనం కాపాడుకుంటూ ఉండాలి. జీవితాన్ని చాలా జాగ్రత్తగా, జీవితం అన్న పైన అంట నావ చాలా భయంగా, ఎన్నో అడ్డంకులు, ఎన్నో ఎదురు దెబ్బలు వస్తాయి, ఎన్నో పరిస్థితులు ఎదురవుతాయి, ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. కానీ మనం అన్నిటిని అంటే సాతాన్ని ఎదిరించే వారిగా మనం ఉండాలి, విజయాన్ని పొందుకునే వారిగా ఉండాలి. కానీ సాతాన్ని దాసులు అయిపోయే వారిగా మనం కూడా ఉండకూడదు. మానవులో ఉంది. ఎందుకంటే స్త్రీ అన్నది అయితే చాలా బలహీనమైన ఇది కనుక మనం అందరం చాలా గతం చాలా
జాగ్రత్తగా ఉండాలి. మనం దానికి పడిపోకుండా, సాతాను ఉచ్చులో పడిపోకుండా మనల్ని మనం పరీక్షించుకుంటూ, మనం ఒకవేళ మనం ఎటువంటి మనలో ఏమన్నా ఏంటంటారు వీక్నెసెస్ ఉన్నట్లయితే వాటన్నిటిని మనం దూరపరుచుకొని వాటిని విడిచిపెట్టేసి, మళ్ళీ వాటి జోలికి వెళ్ళకుండా వాటిని విడిచిపెట్టేసి మన పాపాలన్నింటినీ దేవుని యొక్క ఒప్పుకొని, దేవుని ముందు ఒప్పుకొని మనం పశ్చాత్తాపంతో ప్రార్థించి మనం మళ్ళీ వాటి వెనక వాటి వంక చూడకుండా, ఇప్పుడు లోతు బలి వెనక తిరిగి చూసినట్లు మనం అలా చూడకుండా మనం ఎదురు చూస్తూ, అంటే దేవుని వైపు చూస్తూ మన జీవితాన్ని కొనసాగిద్దాము. దేవుని సహాయం కోరుకున్నాము. దేవునికి దాసులుగా మనం జీవిస్తాం, అంతేగాని సాతానికి బానిసలుగా మనం ఎప్పుడు కూడా జీవించదు. అయితే చిన్న వాక్యం దేవుడు దీవించిన ఒక చక్కటి వాక్యం అందించిన అమ్మగారికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ప్రార్థన ఎలాగ చేయాలి, ప్రార్థనలో మనం ఎలా ఉండాలి, ఏ మెలకువలతో ఉండాలి, మరి చక్కటి ఉదాహరణలన్నీ తీసుకొచ్చారు. స్త్రీలమైన మనము ఒక డెలిలాగా కాకుండా, ఒక రూతు భార్యలాగా కాకుండా, మనం ఏ స్థితిలో ఉంటే దేవుని కొరకు జీవించి దేవునిలో ఉండగలం అనేది, లోకాశీకి పడిపోకుండా దేవునిలో ఉంటే ఏ రీతిగా మనం ఉంటామనేది చక్కగా అమ్మగారు వర్ణించి చెప్పారు. మరి అమ్మగారిని ఇంకా దీవించాలి, ఇంకా అనేక రకాల ఆత్మీయతోటి ముందుకు వెళ్ళాలని అమ్మగారికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థన చేసుకుంటాం. స్తుతులకు పాత్రుడును, సర్వలోకానికి సృష్టికర్తమైన మా పరలోకపు రాజా, నిత్య నివాసి, సత్యస్వరూపి, ప్రేమమయ, జాలిగల దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో నా తండ్రి నాయన, నీ కృప ద్వారా ఈ స్త్రీల సమాజం కూడుకును నువ్వు నాయన దినదినము బలపరుస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. దినదినము నాయన నా తండ్రి మమ్మల్ని నాయన ప్రతి బుధవారం మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ ఆత్మ కుమ్మరిస్తున్నందుకు వందనాలు అయ్యా నాయన. ఇగో యూట్యూబ్ ద్వారా అనేక మంది చూసేటట్లుగా సహాయం చేయండి. వినగలిగిన చెవులు, గ్రహించగలిగే మనస్సును కలుగు చేయండి ప్రభా. అయ్యా మరి స్త్రీలమైన మమ్మల్ని పరీక్షించుకుంటూ ప్రార్థనలో ఎంత మెలకువలు కలిగి ఉంటే అంత నీ యొక్క ఆత్మ కుమ్మరింపు పడుతుందని నీ దాసురాల ద్వారా మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. అయా నిరంతర ఆత్మతో నింపి ఇంకనూ నీ దాసురాల్ని బలపరిచి అయా అనేకమైన మర్మాల్ని బయలుపరిచి సహాయం చేయమని అయా నీ హస్తం ఉంచే సంపూర్ణమైన ఆరోగ్యంతో నింపమని అడుగుతున్నాను నాయన. మరి పాస్టర్ గారు నా తండ్రి సంపూర్ణమైన ఆరోగ్యంతో నాయన నింపి నా ప్రభు నాయన టెస్ట్లకు వెళ్ళి ఉంటుండగా అన్నీ నా తండ్రి నార్మల్గా వచ్చుకొని దాసుడు ఏ భయము లేకుండా, ఎటువంటి బలహీనత కనబడకుండా అయా నీ రాజ్య వారసులుగా నా తండ్రి నీ చిత్తము నెరవేర్చేవారుగా అయా నీ పనిముట్టుగా నువ్వు వాడుకుంటున్నావు కనుక ఈలోక శరీరం అనేది బలహీనతను ఆయన కలుగు చేస్తూ ఉంది. అపవాది కుతంత్రాలు నాయన ఏలుబడి చేస్తూ ఉంటుండగా వాటిని యేసునామం పేట బంధించి నాయన నీ దాసుడు డాక్టర్లు నాయన ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడుగా నాయన బాడీలో ఎటువంటి బలహీనతలు కలబడకుండా నీ హస్తం ఉంచమని రక్త ప్రోక్షణ కుమరించి అయా ఎముకలు, మూలుగులు, నరాలు నాయన రక్తము నాయన అన్నీ పరిశుద్ధపరిచి అయా నార్మల్ నాయన నా తండ్రి అన్ని నార్మల్గా ఉండటకు సహాయం చేయమని, మంచి వర్తమానం మేము అని వినుటకు సహాయం చేయమని, ఇంకెన్నడూ నీ దాసునికి నా తండ్రి ఆ బలహీనత ఉండకుండా పరిపూర్ణమైన నీ హస్తం ఉంచి భద్రపరచమని, వెళ్ళిన నాయన బిడ్డలు క్షేమంగా తిరిగి మా మధ్యకి సంతోషమైన వార్త పట్టుకుని వచ్చుటూ సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభువా. బిడ్డను దీవించండి అయా నా తండ్రి నాయన నీవే ఆశీర్వదించి నా ప్రభా సహాయం చేయమని అడుగుతున్నాను. అలాగనే పాపం పెట్టిన ఆయన నీకు వందనాలు, సంపూర్ణమైన నీ హస్తం ఉంచి బలపరచండి నాయన. నీకు మహిమకరముగా బిడ్డ జీవించుటకు నా తండ్రి నాయన నీకు నాయన భయభక్తులు కలిగి తల్లిదండ్రుల యందు ప్రేమానురాగం కలిగి రానున్న కాలంలో మంచి నాయన వాళ్ళ ఆలోచన ప్రకారంగా వర్ధిల్లుటకు సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభువా. మరి ఇదిగో బలహీనమైన బిడ్డలు నీ పాసందులో పెడుతున్నాను తండ్రి. తిన్నది గారికి సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వండి నాయన. శోభాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బలహీనత నుండి లేవనెత్తి సంపూర్ణమైన నీ హస్తం ఉంచండి. ఇదిగో బ్లెస్సి గర్భవతి అంటుడుగా నా తండ్రి ఆ బిడ్డ నాయన హాస్పిటల్ నుండి త్వరగా ఇంటికి వచ్చుటకు అయా నాయన పరిచర్య చేసే విధానంలో నీ సహాయం దయచేసి పెట్టమని అయా నాయన తగిన కాలమందు సుఖ ప్రసూతికి నాయన బ్లెస్సికి దయచేసి పెట్టమని అడుగుతున్నాను. వారి కుటుంబాన్ని దీవించండి. దూర ప్రాంతంలో పండుని నా తండ్రి నాయన నిస్సిని జ్ఞాపకం చేసుకోండి.
సమస్తము సమాధానపరచండి ప్రభా. ఇదిగో నాయన మా సంఘస్థులు దూరంలో ఉంటుండగా నీ ఆశీర్వాదాలు పంపించండి ప్రభా. నీ దీవులతో నింపండి నాయన. యవన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వారి చదువుల్లో నీవు ఉన్నావు, గొప్ప అద్భుత కార్యములు చేసావు ప్రభా. నీకు వందనాలు. ఇదిగో క్లాసులకి నాయన వెళ్తూ ఉంటుండగా బిడ్డలకి నీ కాపుదలు అనుగ్రహించండి అయ్యా. ఎటువంటి లోపాలు లేకుండా సమస్తము సరిదిద్ది అయ్యా. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, ఉద్యోగం చేస్తున్న ఉన్నారు ప్రభా. ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని నాయన. చదువుతున్న బిడ్డలకి నీ కాపుదలు అనుగ్రహించమని, నీకు మహిమకరంగా బిడ్డలు వాడబడేందుకు సహాయం చేయండి నాయన. మా స్త్రీల సమాజాన్ని దినదినము అభివృద్ధి పరచండి ప్రభా. ఇదిగో నాయన సండే స్కూల్ జ్ఞాపకం చేసుకోండి నాయన. చిన్న బిడ్డలు నారుమడిని నీవు ఆశీర్వదించి అయా నానాటికి ఫలించుటకు సహాయం చేయండి ప్రభా. అయా ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కరోనా బారి నుండి నాయన నా తండ్రి అనేక మంది పడుతూ ఉంటున్నారు ప్రభా. వారిని కాపాడి నీ హస్తం ఉంచండి నాయన. అయా నీ కంచి వెయ్యండి ప్రభా. నాయన నీ చిత్తమైంచి ఈ ఉగ్రత నుండి తొలగించి మాకు నీ కాపుదలు అనుగ్రహించండి నాయన. దినదినము నీవు ఇస్తున్న కాపుదలు పెట్టి వందనాలు నాయన. సాలూరులో భయంకరంగా విజృంభిస్తున్న నాయన ఈ కరోనా నుండి దూరపరచమని అడుగుతున్నాను తండ్రి. అయా నా తండ్రి ప్రతి అవసరత తీర్చి నీకు మహిమకరముగా నాయన త్వరగా వ్యాక్సిన్ నా తండ్రి నాయన మెడిసిన్ కనిపెట్టే వారిలోని నీవు తోడుగా ఉండి త్వరగా కార్యసిద్ధి కలుగు చేయమని అడుగుతున్నాను ప్రభా. అయా ప్రతి వారి లోటుపాట్లు తీర్చండి నాయన. ప్రతి వారికి నీ సహాయం దయచేయండి నాయన. అయా నా తండ్రి అయా ఆహారం లేక వస్త్రం లేక నాయన ఇదిగో నా తండ్రి కూలి పనులకి వెళ్ళలేక నాయన తెచ్చింది చాలక ఎంతో ఇబ్బంది పడుతున్న ప్రతి బిడ్డకి నీ కాపుదలు అనుగ్రహించండి. మా బార్డర్లో కాపలా కాస్తున్న పోలీస్ సిబ్బందిని జ్ఞాపకం చేసుకోండి. కరోనా బారిన నాయన నా తండ్రి నా ప్రభా నాయన తొలగించుట కొరకు వారికి ఇస్తున్న ట్రీట్మెంట్ విషయంలో ప్రతి ఒక్కరిని హాస్పిటల్ సిబ్బందిని అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా పోలీస్ సిబ్బందిని జ్ఞాపకం చేసుకోండి. మున్సిపాలిటీ ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. గ్రామానికి నాయన ప్రతి మండలాల్లోని జిల్లాల్లోని ఆయా పనులు చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని అయా నాయన కరోనా బారి నుండి మమ్మల్ని తొలగించి సమస్తము సమాధానపరచమని మా మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి. అయా మా నాయన మా కుటుంబాలు జ్ఞాపకం చేసుకోండి. అయా వృద్ధులు జ్ఞాపకం చేసుకోండి. అయా నా తండ్రి నాయన గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నాయన జ్ఞాపకం చేసుకోండి. ఈ దినం నువ్వు చూపిన కృపను పెట్టి వందనాలు. ఆ బిడ్డని సంపూర్ణమైన స్వస్థను అనుగ్రహించి నూతన దయా కిరీటంలో నీ హస్తం ఉంచి బలపరచండి ప్రభా. అలాగే నేను జ్ఞాపకం చేసుకోండి. నూతన దయా కిరీటం ఇచ్చి అంటుండగా అయా ఈ నూతన దయా కిరీటంలో అద్భుత కార్యములు నీ నూతన మార్గాలు తెరవమని అయా హృదయం పరిపూర్ణంగా నీకు ఇచ్చుకున్నట్టు సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. అలాగే స్త్రీను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన తన హృదయాన్ని నాయన అయా తప్పిపోయిన కుమారుడు వలె నా తండ్రి ఆ బిడ్డడు ఒకవేళ తప్పిపోయిన ఎడల నీకు మహిమకరముగా వాడబడుటకు అయా ఈ నూతన దయా కిరీటంలో ఈ నూతన సంవత్సరంలో నాయన నూతన కార్యాలు వారి గృహంలో చేసి అద్భుతంగా కుటుంబాన్ని అంతటిని కాపాడమని అడుగుతున్నాను తండ్రి. ఇదిగో ఏ రాజుని పెట్టి నీకు వందనాలు ప్రభా. ఆ బిడ్డడికి ఇచ్చిన నూతన దయా కిరీటాన్ని పెట్టి వందనాలు నాయన. ఉద్యోగంలో నీవు తోడుగా ఉండండి నాయన. నాయన భార్య పట్ల బిడ్డల పట్ల నీ సహాయం అనుగ్రహించండి నాయన. ఈ నూతన దయా కిరీటంలో నూతన కార్యాలు తలపెట్టట్లో అయా మందిరానికి సహకారిగా ఉంటూ నాయన సమస్తము సమాధానపరిచే విధానంలో నీకు మహిమకరముగా బిడ్డడు వాడబడుతూ సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. నాయన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. నీ చిత్తము నెరవేర్చి నీకు అంగీకరమైన జీవితం మేము జీవించుటూ సహాయం చేయమని అయోగ్యురాలేంటి నాకు ఇచ్చిన ఈ సమయం పెట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ అనేక మంది పట్ల నీ కార్యసిద్ధి కలుగు చేయమని మీ ప్రియ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పడవకు ముందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరుగాక. మానవ ఆహారం నేడు మా దయచేయము. మళ్ళీ ప్రాణం చేసిన వారిని క్షమించిన ప్రకారం మరణిస్తాము క్షమించము. శోధనుడి తేక దుష్టునుడి తప్పించము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవు ఉన్నావు తండ్రి. ఆమేన్.